ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో జ్యేష్ఠ గౌరీ పూజ గురించి తెలుసుకుందాము. మన హిందూ సంస్కృతిలో గౌరీ పూజకు గొప్ప ప్రాముఖ్యత ఉంది. వివాహం కావలసిన కన్యలు మంచి భర్త కోసము గౌరీ పూజ చేస్తారు. అలాగే పెళ్లి పీటలు ఎక్కే ముందు నూతన వధువు చేత కూడా గౌరీ పూజ చేయించడం మన సాంప్రదాయం. శ్రీరాముని భర్తగా పొందేందుకు సీతాదేవి కూడా గౌరీదేవిని పూజించిందని చెప్తారు. భాద్రపద మాసంలో విశేషంగా జరుపుకునే గౌరీ పూజ చాలా విశిష్టమైందని మన పురాణాలు చెప్తున్నాయి. జ్యేష్ఠ గౌరీ పూజ ఎప్పుడు చేసుకోవాలో తెలుసుకుందాం. వ్యాస భగవానుడు రచించిన భవిష్య పురాణం ప్రకారము భాద్రపద మాసంలో జ్యేష్ఠ నక్షత్రం ఉన్న రోజున జ్యేష్ఠ గౌరీ పూజను చేసుకోవాలి. 2025 సంవత్సరంలో జ్యేష్ఠ గౌరీ సెప్టెంబర్ 1వ తేదీ సోమవారం రోజున ఉన్నందున ఈ రోజున ఈ పూజను ఆచరించాలి. జ్యేష్ఠ గౌరీ పూజను ఎవరు చేసుకోవాలో తెలుసుకుందాం. వివాహం కాని అమ్మాయిలు మంచి భర్త కోసము, వివాహితలు దీర్ఘ సుమంగళి కోసము ఆచరించాలి. జ్యేష్ఠ గౌరీ పూజ విశిష్టత గురించి తెలుసుకుందాం. శివపార్వతుల అనుగ్రహం కోసం చేసే ఈ పూజను సాధారణంగా గుడులలో చేస్తారు. కొంతమంది ఇంట్లో కూడా నిర్వహిస్తారు. ముఖ్యంగా మహారాష్ట్రలో మరాఠీ కుటుంబాలు ఈ పూజను విశేషంగా చేస్తారు. గౌరీ పూజ 3 రోజుల పూజ. మొదటి రోజు గౌరీదేవిని ఇంటికి ఆహ్వానించాలి. రెండవ రోజు శాస్త్రోక్తంగా పూజించి మహా నైవేద్యం సమర్పించాలి. మూడవ రోజు గౌరీదేవిని నదీ జలాల్లో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. ఈ పూజలో 16 సంఖ్యకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. 16 దీపాలు వెలిగించడము, 16 రకాల నైవేద్యాలు సమర్పించడము, 16 రకాల పూలతో అలంకరించడం వంటివి చేయాలి. పూజా విధానం గురించి తెలుసుకుందాము. మొదటి రోజు పూజా మందిరం శుభ్రపరిచి గౌరీదేవి ప్రతిమను ఇంటికి తీసుకురావాలి. కొన్ని ప్రాంతాల్లో గంగాదేవిని కూడా ఆ రోజున పూజిస్తారు. రెండవ రోజు చేసే పూజ గురించి తెలుసుకుందాం. సూర్యోదయ అనంతరం లేచి శివపార్వతుల చిత్రాలను అలంకరించి ముందుగా గణపతి పూజ చేసి తర్వాత గౌరీదేవిని పసుపుతో తయారు చేసి అర్చించాలి. గంగాజలంతో శివుని అభిషేకించాలి. పిండి వంటలు, పండ్లు, కొబ్బరికాయలు నైవేద్యంగా సమర్పించాలి. అనంతరము ఒక ముత్తైదువకు వాయనం ఇవ్వాలి. పూజ పూర్తయ్యే వరకు ఉపవాసం ఉండాలి. మూడో రోజు గురించి తెలుసుకుందాం. గౌరీదేవికి పూజ చేసి నదీ జలాల్లో లేదా చెరువులో నిమజ్జనం చేయాలి. ఒకవేళ ఈ పూజ చేసుకోలేని వారు మనపూర్వకంగా అమ్మవారి మంత్రం జపించాలి. ఓం శ్రీ మాత్రే నమః 3 రోజులు జపిస్తే సంపూర్ణ ఫలితం లభిస్తుంది.